రాజకీయాల్లోకి రావటం పక్కా అని క్లారిటీ ఇచ్చేశారు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ. ఏ పార్టీ నుంచి అన్నది ఫైనల్ చేయలేదు, కానీ ఏపీ వ్యాప్తంగా తిరుగుతానని, అందరి సమస్యలను అధ్యయనం చేస్తానని చెప్పారు. వాలంటరీ రిటైర్మెంట్ దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత తొలిసారి ఆయన గుంటూరు జిల్లా బాపట్ల శివార్లోని ఓజిలి అనే గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను వ్యవసాయ మంత్రిని అయితే అనే మాట వాడారు. దీంతో సిబిఐ మాజీ జేడీ రాజకీయ ప్రవేశంపై స్పష్టత వచ్చినట్టే. కానీ ఏదైనా పార్టీతో కలిసి వెళ్తారా లేదా సింగిల్ గా బరిలో దిగుతారా అన్నది క్లారిటీ లేదు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా తానే నిందితుడిగా తేల్చారు. ఛార్జ్ షీట్ కూడా వేశారు. అలాంటిది బీజేపీలో చేరి అమిత్ షాతోనే కండువా కప్పించుకోలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో చేరలేరు. అదే జరిగితే తనపై కేసులన్నీ చంద్రబాబే పెట్టించారని జగన్ మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారు. ఇక వైసీపీ పిలిచి పట్టం కడతామని చెప్పినా అడుగు అటు పడే ఛాన్సే లేదు. ఫైనల్ గా జనసేనతో కలుద్దామన్నా పవన్ కే క్లారిటీ లేదు. ట్విట్టర్ పోరు తప్ప పెద్దగా చేస్తున్నదేమీ లేదు. ఇద్దరికీ సరిపడే అవకాశం లేదు. మరి లక్ష్మీనారాయణ ఆలోచన ఏంటి? రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. అయితే ఎవరి ఆలోచన ఎలా ఉన్నా లక్ష్మీనారాయణ మాత్రం పక్కా ప్లానింగ్ తోనే ఉన్నారని అనిపిస్తోంది. అన్ని రకాల సమస్యలపై అధ్యయనం చేయటానికి హంగు ఆర్భాటం లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న నాయకులకు భిన్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో తనకు లభించే ఆదరణను బట్టి, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో పనిచేయాలని ఉందని చెబుతోన్న ఆయన ఏదైనా ప్రాంతీయ పార్టీతోనే అరంగేట్రం చేస్తారు లేదా సింగిల్ గా బరిలో దిగుతారు అన్నది మాత్రం అర్థం అవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.